గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల్లో 70,000 కోట్లు వృధా అయ్యాయని చెప్పారు. వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం లాంటి అంశాలపైన విచారణ చేసి ఆ విధంగా దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ నేను ఒక నీటి నిపుణులతో మాట్లాడాను. అందులో 70,000 కోట్లతో ఉన్నటువంటి మేడిగడ్డ, అదేవిధంగా ఇంకా ఆ 3 ప్రాజెక్టుల్లో 2 పూర్తిగా పనికిరావని, దాదాపు 70,000 కోట్లకి అసలు పనికిరావని చెప్పారు. ప్రాణేత చేవెళ్ళ పాత స్కీమ్ని మొదలు పెడతామని గవర్నమెంట్ చెప్తుంది. దీనివల్ల అంటే 70,000 కోట్లు కేవలం నీళ్లలో పోసినట్లు వృధా అయినట్లుగా ఇన్నేళ్ల ఖర్చు. దీనిపైన ఏం చర్యలు తీసుకోవాలి, ఏం చేస్తారనేది ఇంకా స్పష్టత, అంటే ఆల్రెడీ మొన్న శ్వేతపత్రంలో చెప్పారు, దానిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్థానిక నీటి వనరులను ఆధారం చేసుకుని చిన్న చిన్న ప్రాజెక్టులు, చిన్న చెక్ డ్యామ్స్, చిన్న ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇతర కట్టడాలు ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుందని మేము మొదటి నుంచి చెప్పేవాళ్ళం. అది ఇవాళ రుజువైంది. ఈ విధంగా సాగునీటిలో కానీ ఇంకా అనేక అంశాల్లో కానీ మనం ఆశించిన పద్ధతిలో గత గవర్నమెంటు చేయలేకపోయింది కాబట్టి, గత ప్రభుత్వ కాలం వైఫల్యం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారు. దానిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం.